నీతిమంతుడు ఎలా కాగలడు? ఇది కూడా మీకు ప్రశ్న వేశాడు. కనీసం 5 విషయాలు ఉన్నాయి. రోమా 3:24 ప్రకారము కృపచేతనే నీతిమంతుడు కాగలడు. అదే రోమపత్రిక 3:28 ప్రకారము విశ్వాసము ద్వారా, అదే మాట 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము ద్వారా నీతిమంతులు కాగలరు. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అనుసరించి మరణము ద్వారా నీతిమంతులు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమందలి విశ్వాసం ద్వారా నీతిమంతులు కాగలరు. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షించబడతాము. రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడదు. 5వది చివరిది, అదే రోమా 4:24 మనం చూస్తాము. పునరుద్ధానుడైనందున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన తిరిగి లేవబడకపోతే ఇక్కడ ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. ప్రభుకు స్తోత్రము. ఇతర 5 విశేషమైన కార్యాలు రోమపత్రికలో మనకు కనిపిస్తాయి. కనుక జస్ట్ అయిపోయింది. ద షల్ లీవ్ అన్న మాట, జీవించుటన్న మాట చెప్పడానికి గలితీ పత్రికను రాశారు.